బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెల్లారితే రాఖీ కళ్ళ ముందు సోదరుడు కనిపించాల్సిన సందర్భం. అయితే అదే రాఖీ పండుగకు ముందు రోజే ఆ సోదరుడు ప్రాణాలు విడిచాడు. విషజ్వరంతో మరణించాడు అప్పిరెడ్డి. ఈ హృదయ విదారక ఘటన ఖమ్మం జిల్లా కృష్ణాపురంలో చోటు చేసుకుంది. తమ్ముడికి రాఖీ కట్టేందుకు ఎదురు చూసింది అక్క జ్యోతి. కాటికి వెళ్తున్న తమ్ముడిని చూసి ఇప్పుడు వెలిపిస్తున్న జ్యోతికి సంబంధించిన విజువల్స్ మీరు చూడండి. తమ్ముడిక లేడు, ఇక రాడు, ఇది చివరి రాఖీ అని తెలిసి అక్క జ్యోతి రాఖీ కడుతూ, తమ్ముడి మృతదేహానికి రాఖీ కడుతూ కన్నీరు పెట్టుకుంటున్న దృశ్యాలవి. పాడపై తమ్ముడికి రాఖీ కట్టి ప్రేమను చాటుకుంది సోదరి జ్యోతి. బహుశా ఇటువంటి కష్టం ఎవ్వరికీ రాకూడదు, ఏ అక్కకి ఏ చెల్లికి రాకూడదు. ఎందుకంటే తెల్లారితే రాఖీ అండగా నిలుస్తాడని చెప్పి రక్షాబంధనం కట్టే అక్క అండగా ఉంటాడు, ఇలా రెండు వైపులా ఉంటుంది. అది ఈ నేపథ్యంలో సంతోషంగా జరుపుకోవాల్సిన పండుగ కన్నీటి మధ్య అతుగాడి కొద్దిసేపటి క్రితం కన్నుమూశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కృష్ణాపురంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం విషాద ఛాయలు అలుముకున్నాయి ఆ ప్రాంతంలో. అప్పిరెడ్డికి విషజ్వరం వచ్చింది. దీంతో ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగానే ఈ క్రమంలోనే మరణించాడు. అయితే ఈ కొద్ది గంటల్లోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది. ఈరోజు సాయంత్రం నుంచి రాఖీలు కొనుక్కోవడానికి, మిఠాయిలు తీసుకోవడానికి చాలా సంబర వాతావరణం ఉంటుంది. ఆ ఇంట్లో కూడా అటువంటి పరిస్థితి. కానీ మీరు చూడొచ్చు, ఆ అక్క తమ్ముడికి రాఖీ కడుతోంది, కానీ ఆ తమ్ముడు లేడు, ఇక రాడు. ఇది చివరి రాఖీ అని తెలిసి బోరున విలపిస్తూ రాఖీ కడుతోంది ఆ తల్లి. ఏ అక్కకి ఏ చెల్లికి కష్టం రాకూడదేమో. ఎందుకంటే గుర్తు చేసుకుని చిన్నప్పటి నుంచి తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, పొగుడుకుంటారు, ఎటకారం చేసుకుంటారు, అన్నీ జరుగుతాయి. ఈ బంధం కేవలం సోదరుల్లోనే, అంటే సోదరిమణులు మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది ఎక్కువగా. అందులో అక్క తమ్ముడు అంటే అమ్మ తర్వాత అమ్మ స్థానం అక్కది. వదిన అంటారు, కానీ అది వేరే కాన్సెప్ట్లో మనం తర్వాత మాట్లాడుకుందాం. ఒక్కసారి అమ్మకు కూడా చెప్పుకోం కష్టాలని, అక్కతో చెప్పుకుంటూ ఉంటారు. అలా ఆ అక్క ఆ తమ్ముడికి రాఖీ కడుతోంది. కానీ విధి ఆడిన వింత నాటకం ఏంటో తెలుసా? రాఖీ రేపు ఉదయం ఉందనగా కొద్ది గంటల్లో తెల్లారితే రాఖీ అనగా ఆ తమ్ముడి బతుకు తెల్లారిపోయింది. ఇక ఆ తమ్ముడు అప్పిరెడ్డి రాడు అని ఆ మరణ వార్త జ్యోతిని కంటతడి పెట్టించింది. ఇక వెళ్ళిపోతున్నాడు తమ్ముడు, ఇక రాడు. వాడికి ఒక్కసారి ఈ జీవితంలో చివరాఖరిగా రాఖీ కట్టేద్దాం, రాఖీ కడతానంటూ, అరే తమ్ముడు, ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో మళ్ళీ కలుద్దాం రా అని గుండె నిండా బాధతో రాఖీ కడుతోంది. చాలా సంతోషంగా కట్టాల్సింది. ఒక్కసారి మీరు చూడొచ్చు, కేవలం జ్యోతి మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా అప్పిరెడ్డి అంటే ఇష్టపడే వాళ్ళందరూ కూడా. మీరు చూస్తే కనుక పాడి మీద ఆ మృతదేహాన్ని ఉంచి వెళ్ళిపోతున్న క్రమంలో ఒక్కసారిగా మీరు చూడొచ్చు, తడిబట్టలతో ఉన్న ఆమె కన్నీరు పెట్టుకుంటూ తమ్ముడికి రాఖీ కడుతోంది. అక్కడున్న ప్రతి ఒక్కరి గుండెని కలిచివేసింది. ఎంత దారుణం కదా! విధి ఆడిన వింత నాటకంలో తన తమ్ముడు లేడు. మరి ముఖ్యంగా కొద్ది గంటలు, అంటే రేపు ఉదయం రాఖీ. ఎంత ఆ ఇంటి నిండా సంతోష వాతావరణం. ఏ ఇంట్లో అయినా అంతే. మీరవ్వచ్చు, నేనవ్వచ్చు, ఎవరైనా అక్కని కలుస్తున్నామన్నా, లేకపోతే చెల్లిని కలుస్తున్నామన్నా, లేకపోతే వాళ్ళు మనల్ని కలుస్తున్నారంటే ఏదో ఒక తెలియని ఆనందం వాళ్ళకి. రాఖీ కడుతూ ఉంటే కళ్ళు చెమ్మగిలుతూ ఉంటాయి. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ రాఖీ కట్టక ముందే ఆ అక్క కళ్ళు చెమ్మగిల్లాయి. విషజ్వరం తన తమ్ముడిని తీసుకువెళ్ళిపోయింది అని తెలిసి గుండెలు బాదుకు నేడుస్తోంది అక్క జ్యోతి. ఒకసారి కథనానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను నేరుగా ఒకసారి ఖమ్మం వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను.
అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఉదయ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, అసలు ఏం జరిగింది? సాధారణంగా జ్వరం అంటే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే జరిగే క్రమంలో తగ్గుతూ ఉంటుంది, నార్మల్ అయిపోతూ ఉంటారు. అసలు ఆ ట్రీట్మెంట్ జరిగిందా? అసలు ఏం జరిగింది? అక్క తమ్ముళ్ల మధ్య అనుబంధం అందరినీ కంటతడి పెట్టించింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిస్తాపురం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పందిరి అప్పిరెడ్డి కొద్ది కాలంగా విష జ్వరం పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత కొద్ది రోజుల క్రితం కన్నుమూశాడు. అతన్ని అంత్యక్రియలు నిర్వహించేందుకు నిన్న సాయంత్రం కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాటు చేశారు. కృష్ణాపురం గ్రామానికి పందిరి అప్పిరెడ్డి మృతదేహాన్ని తీసుకొచ్చారు. అయితే మనం ప్రతి ఏటా చూస్తుంటాం, రాఖీ పండగ సంబరాల కేరింతల మధ్య జరుగుతూ ఉంటుంది. తమ్ముడికి నుదుటిన బొట్టు పెట్టి, నోట్లో మిఠాయి పెట్టి, చేతికి రాఖీ కట్టి తమ్ముడిని ఆశీర్వదించాల్సినటువంటి ఆ అప్పిరెడ్డి సోదరి జ్యోతి కన్నీటి పర్యంతమైంది. గుండె లవిసేలా రోధిస్తూ చివరిసారి రాఖీని తన తమ్ముడికి కట్టినటువంటి దృశ్యాలు, అది కూడా పాడపై కాటికి వచ్చినటువంటి తరుణంలో అప్పిరెడ్డి చేతికి రాఖీ కట్టి తమ్ముడు లేచి రారా, తిరిగి రారా అంటూ ఆమె కన్నీటి పర్యంతమవుతూ రోధిస్తున్నటువంటి దృశ్యాలు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరినీ కూడా కలిసివేస్తాయి. గత కొద్ది కాలంగా అప్పిరెడ్డి డెంగ్యూ బారిన పడ్డాడు. ఇప్పటికే చికిత్స కూడా కుటుంబ సభ్యులు అందించారు. కానీ అప్పటికీ అతని ఆరోగ్యం అంతా కూడా పూర్తి స్థాయిలో విషమించింది. తీవ్రమైనటువంటి సమస్యలతో విష జ్వరం బారిన పడి గత కొద్దిసేపటి క్రితం అప్పిరెడ్డి కన్నుమూశాడు. అతని అంత్యక్రియల్లోనే కాటికి అప్పిరెడ్డి తీసుకొచ్చినటువంటి సమయంలో పాడెపై వెళ్తున్నటువంటి అప్పిరెడ్డి చేతికి చివరిసారి కన్నీటి రాఖీని కట్టి తన సోదర తత్వాన్ని ఆ జ్యోతి ప్రస్ఫుటించేలా చేసిందని చెప్పుకోవాలి. కన్నీటి పర్యంతమవుతూ రోధిస్తూ ఒక్కసారి తిరిగి లేచి రారా, నీ అక్క నీ కోసం ఎప్పటికీ ఎదురు చూస్తూనే ఉంటుందంటూ ఆమె చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఆ సమయంలో ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరినీ కూడా కంటతడి పెట్టించింది. సజ్జన్, రైట్ ఉదయ్, ఈ కథనం కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడగుర్చడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ అక్కడ ఎటువంటి విషాదం నెలకొంది ఆ కథనాన్ని చూపించడం ద్వారా. ఆ బాధ ఎలా ఉంటుంది? బికాస్ ఎవరికి ఇటువంటి బాధ రాకూడదు. ఆ బాధ ఎలా ఉంటుంది అనేది మీ ముందుంచే భాగంలో తప్ప, మీ ముందుంచడంలో భాగంగా కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు గుండె ద్రవించుకుపోతుంది, గుండె పిండేసినట్టు అయిపోతుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథనం మీద కాస్త కలవరపరిచి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒక్కసారి మీరు చూడొచ్చు, పాడి మీద తమ్ముడి మృతదేహానికి రాఖీ కడుతూ, రై ఒక్కసారి లేవరా, అక్కడ వచ్చానరా, ఒక్కసారి తమ్ముడు లేవరా, తమ్ముడు ఒక్కసారి కళ్ళిప్పి చూడరా అంటూ మాట్లాడుతూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా బహుశా ఎవరికి, ఎందుకంటే ఎవరి కళ్ళు ఇలా చూడాలనుకోవు, ఏ సోదరికి కష్టం రాకూడదని కోరుకుంటూ ఉంటాం. ఇంకే ఆడబిడ్డకి ఇటువంటి కష్టం రాకూడదు. ఎందుకంటే బహుశా తన జీవితాంతం గుర్తుండిపోతుంది. రాఖీ అని గుర్తొచ్చినప్పుడల్లా అప్పిరెడ్డి గుర్తొస్తాడు, రాఖీ అని గుర్తొచ్చినప్పుడల్లా తమ్ముడు గుర్తొస్తాడు.